ఆమె కేసులో విచిత్రమైనటువంటి ట్విస్ట్. తులసిబాబు అరెస్ట్. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తులసిబాబు, అది కూడా కమ్మ సామాజిక వర్గానికే సంబంధించినటువంటి తులసిబాబు, వెనుగండ్ల రాముకి బంధువు, గుడివాడ ఆయన. అసలు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సునీల్ అనుచరుడిగా ఎప్పుడు మారాడు, సునీల్ అనుచరుడిగా ఎప్పుడు వెళ్ళి ఈ కొట్టాడు అంటే, పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటయ్యా అంటే, తను ఎవరితోనో చెప్పుకున్నట్ట నేనే కొట్టాను అన్నటువంటిది. ఆ ప్రాతిపదికన రఘురామ ఆయన మీద అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి తీసుకొచ్చారు. చివరికి తనేమో నాకు ఏ సంబంధం లేదని తేల్చి చెప్తున్నాడు పోలీసులకి. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే ఏమీ లేదని చెప్తున్నాడు అన్నటువంటిది మెన్షన్ చేసుకొచ్చారు. ఇప్పుడు హత్యాయత్నం కేసులో నిందితులైనప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అనుచరుడుగా తులసిబాబుని పోలీసులు బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. తర్వాత జరిగిన విచారణలో సిఐడి అధికారులతో మీకేం పని, తరచూ వాళ్ళని కలిసేందుకు ఎందుకు వెళ్ళేవాళ్ళు, మీరేమైనా వాళ్ళకి బెనామీనా, మీకు విల్లా కొనుగోలు చేసేంత డబ్బు ఎట్లా వచ్చింది, పోలీసులే బెదిరించే స్థాయికి ఎట్లా ఎదిగారని తులసిబాబుని పోలీసులు ప్రశ్నించారట. అయితే విశ్రాంత ఏఎస్పీ, రిటైర్ అయిన ఏఎస్పీ విజయపాల్ని కూడా అరెస్ట్ చేశారు కదా. ఆయన అడిగినా ఇద్దరిని ఎదురు కూర్చోబెడితే తులసిబాబు ఎవరో నాకు తెలియదని విజయపాల్ ఎవరో నాకు తెలియదని తులసిబాబు, నాకు అసలు సంబంధం లేదు అంటాడు తులసిబాబు. ఇప్పుడు తన్ని అరెస్ట్ చేశారు. దీంట్లో ఇప్పుడు ఈలోపు సరే వాళ్ళ అనుచరులు హడావిడి చేశారని వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. ఈ సందర్భంలో వెనుగంట్ల రాము కూడా అక్కడికి వచ్చి తులసిబాబుతో భేటీ కావడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. కోర్టు ఆవరణలోనే చీకట్లో తులసిబాబు దాదాపు గంట సేపు సమావేశం కావడం, నిందితుడిని పోలీసులు న్యాయమూర్తి ఇంటి దగ్గరికి తీసుకెళ్తూ ఎమ్మెల్యే రాము అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటిదాకా ఈ కేసులో 58 మంది ఇప్పటిదాకా ఈ కేసులో 58 మంది సాక్షులు విచారించడం ఒక ఎత్తు అయితే, మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యే బంధువు అయినటువంటి అతను రఘురామ కృష్ణరాజును కొట్టడం ఏంటన్నటువంటిదే విచిత్రం ఇక్కడ.